హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం 600 వర్బ్స్ నేర్చుకుంటున్న మన ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో సెకండ్ ఎపిసోడ్కి వచ్చాం. ఈ ఎపిసోడ్లో మరొక 50 వర్బ్స్ నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? ఈరోజు మన ఫస్ట్ వర్బ్ చూడండి, పహుంచిన. పహుంచిన అంటే అర్థం ఏంటంటే చేరుకొనుట. పహుంచిన, చేరుట, చేరుట, చేరుకొనుట. టు రీచ్ ఆర్ అరైవ్. టు రీచ్ ఆర్ అరైవ్. నెక్స్ట్ డాల్నా. డాల్నా, వేయుట, పోయుట. వేయడం, పోయడం, ఏదైనా లిక్విడ్స్ అలాంటివి వేయడం, పోయడం. టు పోర్, త్రో ఆర్ పుట్. టు పోర్, పోరింగ్ అనమాట. ఓకే, టు పోర్. అలాగే త్రో, విసరడం. అలాగే టు పుట్ అంటే ఎక్కడైనా పెట్టడం, పెట్టడం, వేయడం. సో ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఘటన. ఘటన. ఘటన అంటే అర్థం ఏంటంటే తగ్గుట. ఘటన. ఘటన అంటే తగ్గుట. టు డిక్రీజ్ ఆర్ హ్యాపెన్. ఓకే, ఘటన అంటే ఏదైనా జరగడం అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఓకే, సంభవించడం అనే అర్థం కూడా వస్తుంది. ఓకే, తగ్గడం అలాగే సంభవించడం. టు డిక్రీజ్ ఆర్ టు హ్యాపెన్ సంథింగ్. నెక్స్ట్ ఖీంచిన. ఖీంచిన. ఖీంచిన అంటే లాగడం, ఏదైనా పుల్ చేయడం అనమాట. లాగడం లేదా గీయడం అనే అర్థం, రెండు అర్థాలు వస్తాయి. టు పుల్ ఆర్ టు డ్రా సంథింగ్. ఓకే, చిత్రఖీంచిన అంటే బొమ్మలు గీయడం, లేదా ఏదైనా కూడా మనం బలంగా లాగుతాం కదా, దాన్ని మనం ఖీంచిన అంటాం అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ పూచిన. పూచిన అంటే అడుగుట. టు ఆస్క్. టు ఆస్క్, ఆస్కింగ్ సంథింగ్. ఓకే, పూచిన, అడుగుట. జోడున. జోడున. జోడున అంటే కలపడం, కలపడం. టు యాడ్ ఆర్ టు అటాచ్. రెండు థింగ్స్ని అటాచ్ చేయడం కానివ్వండి, లేదా ఏదైనా ఒక థింగ్ని వేరే దానికి యాడ్ చేయడం కానివ్వండి. దీన్ని ఏం చెప్తాం మనం? జోడున అంటాం హిందీలో. ఓకేనా? టు యాడ్ ఆర్ టు అటాచ్, జోడించుట. నెక్స్ట్ సమజ్న. సమజ్. సమజ్న అంటే అర్థం ఏంటంటే తెలుసుకొనుట. ఓకే, టు అండర్స్టాండ్ ఆర్ టు నో సంథింగ్. టు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం అనమాట. ఏదైనా అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం, అర్థం చేసుకుని తెలుసుకోవడం. ఓకే. నెక్స్ట్ నహానా. నహానా అంటే స్నానం చేయడం. టు బేత్. టు బేత్. నహానా, స్నానం చేయడం. చాలా వరకు నేను ఆన్లైన్ క్లాసెస్లో నా 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ దీన్ని నహా కర్తా హూ, నహా కర్తీ హూ అని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఓకే, చాలామంది అదే తప్పు పదే పదే చేస్తుంటారు. క్లాస్లో మేము చెప్తూనే ఉంటాం. ఓకే, చూడండి ఏంటంటే ఇది నహానా అంతే, ఇది డైరెక్ట్గా నహా అంతే. దీనికి మళ్ళీ కర్ర యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. నహా కర్తా హూ, నహా కర్తీ హూ, నహా కర్రా హూ, నహా కర్రీ హూ ఇలా మాట్లాడుతుంటారు. అలా అవసరం లేదు. నేను ప్రతిరోజు స్నానం చేస్తానంటే నహాతా హూ, నేను ఇప్పుడు స్నానం చేస్తూ ఉన్నానంటే నహా రహా హూ, నేను స్నానం చేస్తానంటే నహావుంగా, నేను స్నానం చేశానంటే నహాయా, నహాయి ఇలా మనం చెప్తాం తప్పిస్తే దీనికి నహా కర్ర యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కూడా అలాంటి పొరపాటు చేస్తున్నట్టయితే, మా ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్ లాగే పొరపడుతున్నట్టయితే కనుక అందరికీ కూడా ఉపయోగపడుతున్న విషయం అనమాట ఇది. ఎందుకంటే ఎక్కువ అదే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పడడం, పడిపోవడం అనమాట. గిర్నా. గిర్జానా లేదా గిర్నా అని చెప్తారు. గిర్నా, గిరిజానా అంటే పడిపోవడం అనమాట. టు ఫాల్. టు ఫాల్. ఓకే. నెక్స్ట్ పకడ్. పకడ్నా. పకడ్నా అంటే అర్థం ఏంటంటే పట్టుకొనుట. పకడ్నా అంటే పట్టుకొనుట. టు క్యాచ్ ఆర్ హోల్డ్. టు క్యాచ్ ఆర్ హోల్డ్. ఓకే, సో ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ హాసిల్ కర్నా. హాసిల్ కర్నా అంటే పొందుట, సాధించుట. ఏదైనా సాధించడం కానీ పొందడం కానీ దీన్ని ఏం చెప్తాం మనం? హాసిల్ కర్నా అంటాం. టు అచీవ్ ఆర్ అక్వైర్. టు అచీవ్ ఆర్ అక్వైర్ సంథింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫైల్నా. ఫైల్నా అంటే వ్యాపించడం, ఏదైనా స్ప్రెడ్ అవ్వడం అనమాట. టు స్ప్రెడ్. ఓకే, ఫైల్నా అంటే వ్యాపించడం, అది ఇలా అలుముకోవడం, ఇలాంటి అర్థాల్లో మనం ఫైల్నా అని తీసుకుంటాం. ఫైల్నా అంటే అర్థం ఏంటి? వ్యాపించుట అని అర్థం వస్తుంది అనమాట. వ్యాపించుట, టు స్ప్రెడ్. టు స్ప్రెడ్. నెక్స్ట్ సహన్ కర్నా. సహన్ కర్నా. సహన్ కర్నా అంటే భరించడం అనమాట. సహన్ కర్నా అంటే భరించుట. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, మీరు ఇది మన బ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా మన బ్లాగ్. ఈ బ్లాగ్ సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. ఒకసారి చూడండి. ఆ బ్లాగ్లోకి కంపల్సరీ మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. ఓకే, ఇలాంటి చాలా చాలా ఇన్ఫర్మేషన్ చూసారా. మీకు ఇప్పుడు ఏవైతే నేను మీకు ఈ టెక్స్ట్ అంతా ఇస్తున్నానో, చూపిస్తున్నానో, ఇది మొత్తం మీకు చదువుకోవడానికి, అలాగే ప్రాక్టీస్ చేయడానికి, వినడానికి, వీటన్నిటికీ కూడా ఈ బ్లాగ్ యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో బ్లాగ్లో కంపల్సరీ మీరు లాగిన్ అవ్వండి. ప్లస్ ఇక్కడ బ్లాగ్లో ఏంటంటే స్పీకర్ ఐకాన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ఒక వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియట్లేదు అనుకోండి, మీరు జస్ట్ ఈ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే అది ప్రొనౌన్స్ చేసి వినిపిస్తుంది, మీకు వినిపిస్తుంది అనమాట. అలా చదివి వినిపిస్తుంది చక్కగా.
ఓకేనా. అదేవిధంగా ఒక వర్డ్కి సంబంధించి ఇంకా ఫర్దర్గా మీరు తెలుసుకోవాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆ వర్డ్ పైన క్లిక్ చేస్తే చాలన్నమాట. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వెబ్సైట్, వేరే వెబ్సైట్, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన డిక్షనరీ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. డిక్షనరీ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వెంటనే మీకు కంప్లీట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు, జస్ట్ ఇది క్లోజ్ చేస్తారు, మళ్ళీ మీ ప్రాక్టీస్ మీరు కంటిన్యూ చేస్తారు. ఓకేనా. చూడండి నెక్స్ట్ సహన్ కర్ణ. సహన్ కర్ణ అంటే అర్థం ఏంటంటే భరించడం అనమాట. ఏదైనా భరించడాన్ని ఏమంటాం మనం? సహన్ కర్ణ అంటాం. సహన్ కర్ణ, టు టాలరేట్ ఆర్ బేర్. టు బేర్ సంథింగ్, టు టాలరేట్ సంథింగ్. ఓకే, సహన్ కర్ణ. నెక్స్ట్ పూరా కర్ణ. పూరా కర్ణ అంటే పూర్తి చేయడం అనమాట. ఏదైనా పూర్తి చేయడాన్ని పూరా కర్ణ అంటాం. పూరా అంటే పూర్తి, కర్ణ అంటే చేయడం, పూర్తి చేయడం. టు కంప్లీట్ ఆర్ టు ఫినిష్. టు ఫినిష్ సంథింగ్ ఆర్ టు కంప్లీట్ సంథింగ్. ఓకే నెక్స్ట్ అభినయ్ కర్ణ. అభినయ్ కర్ణ అంటే నటించడం, నటించడం. ఓకే, మహేష్ బాబు ఫిల్మో మే అభినయ్ కర్తా హై. మహేష్ బాబు సినిమాల్లో నటిస్తాడు. ఓకే, మహేష్ బాబు రాజమౌళికి ఫిల్మ్ మే అభినయ్ కర్ రహా హై. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇలా ఏదైనా యాక్ట్ చేయడాన్ని ఏమంటాం అంటే మనం అభినయ్ కర్ణ అంటాం అనమాట. ఓకేనా. టు యాక్ట్. నెక్స్ట్ షురూ కర్ణ. షురూ కర్ణ అంటే ప్రారంభించడం, మొదలుపెట్టడం. షురూ కర్ణ అంటే ప్రారంభించుట, మొదలుపెట్టుట. టు స్టార్ట్ ఆర్ బిగిన్. టు స్టార్ట్ ఆర్ బిగిన్. నెక్స్ట్ సలాహ్ దేనా. సలాహ్ దేనా సలహా ఇవ్వడం. టు అడ్వైజ్. ఓకే, సలాహ్ అంటే సలహా అనమాట. సలహా ఇవ్వడాన్ని సలాహ్ దేనా అంటారు. నెక్స్ట్ నీచే ఆనా లేదా ఉత్తర్నా. ఎక్కడి నుంచైనా కిందకి దిగడాన్ని, లేదా ఉత్తర్నా అంటే దిగడం. ఉత్తర్నా అన్న, నీచే ఆనా అన్న కూడా దిగడం అనమాట, కిందకి దిగడం. ఓకే, టు కమ్ డౌన్ ఆర్ డిసెండ్. ఓకే, టు కమ్ డౌన్ ఆర్ డిసెండ్ ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ ఆజ్ఞాదేనా. ఆజ్ఞాదేనా. ఆజ్ఞాదేనా అంటే ఆజ్ఞాపించడం అనమాట. ఆజ్ఞాదేనా అంటే ఆజ్ఞాపించుట. టు ఆర్డర్ ఆర్ టు కమాండ్. కమాండ్ చేయడం, ఆర్డర్ వేయడం. టు ఆజ్ఞాదేనా ఆజ్ఞాపించుట. టు ఆర్డర్ ఆర్ టు కమాండ్ చేయడం. నెక్స్ట్ ఉత్తర్దేనా. ఉత్తర్దేనా అంటే సమాధానం ఇవ్వడం. ఉత్తర్ అంటే సమాధానం అనమాట. దేనా అంటే ఇవ్వడం. రెండు కలిపితే ఉత్తర్దేనా అంటే సమాధానం ఇచ్చుట. టు రిప్లై ఆర్ టు ఆన్సర్. టు రిప్లై ఆర్ టు ఆన్సర్. నెక్స్ట్ ప్రయాస్ కర్ణ. ప్రయాస్ కర్ణ అంటే ప్రయత్నించడం. ఓకే, ఏదైనా ప్రయత్నించడం ప్రయాస్ కర్ణ అంటారు. టు అటెంప్ట్ ఆర్ టు ట్రై. టు అటెంప్ట్ ఆర్ టు ట్రై, ప్రయాస్ కర్ణ. నెక్స్ట్ బచ్నా. బచ్నా అంటే మిగులుట, తప్పించుకొనుట. ఏదైనా మిగిలింది అనుకోండి, ఒక ఖానా బచ్ గయా. ఖానా బచ్ గయా అంటే భోజనం మిగిలిపోయింది. ఓకే, మే బచ్ గయా నేను తప్పించుకున్నాను. మే బచ్ గయా నేను తప్పించుకున్నాను. ఓకే, టు బి సేవ్డ్ ఆర్ టు ఎస్కేప్. టు బి సేవ్డ్ సంథింగ్, సేవ్ కావడం, లేదా టు ఎస్కేప్ మిగిలిపోవడం, లేదా ఎస్కేప్ అయిపోవడం. నెక్స్ట్ జగానా. జగానా అంటే మేల్కొలుపుట. టు వేకప్ సమ్వన్. అర్థమైంది. జగానా అంటే టు వేకప్ అంటాం అనమాట. టు వేకప్ సమ్వన్. నెక్స్ట్ మోడ్నా అంటే మలుపు తిప్పుట, మరచుట. ఓకే, మోడ్నా మలుపు తిప్పడం. ఏదైనా మలుపు తిప్పడం, వెహికల్ని మలుపు తిప్పడం కానీ, లేదా ఏదైనా మరవడం కానీ. ఓకే, బట్టలు మడత పెట్టడం అంటాం కదా, అలా బట్టలు మడత పెట్టడానికి కూడా మోడ్నా అని చెప్పొచ్చు అనమాట. మేక అప్పుడే మోడ్ రహా హో అని చెప్పొచ్చు, అంటే నేను బట్టలు మడత పెడుతున్నానని చెప్పడం అనమాట. ఓకే, లేదనుకుంటే మే గాడి మోడ్ రహా హో. మే గాడి ఇస్ తరఫ్ మోడ్ రహా. నేను బండి ఇటువైపు తిప్పుతున్నాను. ఓకే, సో ఇలా టు టర్న్ ఆర్ ఫోల్డ్. టు ఫోల్డ్ ఆర్ టర్న్ అనమాట. అలాగే బట్టలు మడత పెట్టడాన్ని తెహలగానా అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ చోడ్దేనా అంటే వదిలివేయడం అనమాట. చోడ్దేనా అంటే వదిలివేయడం. టు లీవ్ ఆర్ అబాండన్. టు అబాండన్ అనమాట. అంటే నేను వదిలివేయడం, అబాండ్ చేయడం, దేనైనా కూడా వదిలివేయడం. ఓకే, నెక్స్ట్ వినతీకరణ అంటే విన్నవించుట, అభ్యర్థించుట. వినతీకరణ అంటే విన్నవించుట, అభ్యర్థించుట. టు రిక్వెస్ట్ ఆర్ ప్లీడ్ ఇలా చెప్తాం. నెక్స్ట్ జుక్నా అంటే వంగుట, లొంగుట. జుక్నా అంటే ఏదైనా మనం బెండ్ అయ్యామనుకోండి, అది దాన్ని జుక్నా అంటాం. పుష్ప సినిమాలో అంటాడు ఏమని, జుకేగా నాయ్. పుష్పరాజ్ జుకేగా నాయ్ అంటాడు. జుకేగా నాయ్ అంటే అర్థం ఏంటి? ఎవరికి లొంగడం అనమాట. ఎవరికి లొంగడు, బెండ్ అవ్వడు. ఓకే, ఎవరికి బెండ్ అవ్వడు, ఎవరికి లొంగడు అనే అర్థంలో టు బో ఆర్ బెండ్ అనమాట. జుక్నా అంటే వంగుట, లొంగుట. నెక్స్ట్ బాంధన అంటే కట్టడం. టు టై బాంధన కట్టడం. రస్సి బాందో తాడు కట్టు. కస్కర్ బాందో గట్టిగా బిగించి కట్టు. ఇలా టై చేయడం అనమాట. ఓకేనా, టు టై బాంధన అంటాం. బాంధన ఓకే, కట్టడం.
నెక్స్ట్ కాట్నా, కత్తిరించడం, కత్తిరించడం, కట్ చేయడం, కొరకడం. ఓకే, ఇలాంటి అర్థాలు వస్తాయి అనమాట. కత్తిరించడం, కొయ్యడం, కొరకడం, ఇలాంటి అర్థాల్లో మనం కాట్నా యూజ్ చేయొచ్చు. ఓకే, కత్తిరిస్తాను, నేను ఇది కత్తిరిస్తాను, మే కాటుంగా. ఓకే, నేను కత్తిరించాను, మేనే కాటా. ఓకే, నేను కత్తిరిస్తూ ఉన్నాను, మే కాట్రాం, ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఐ కట్, సారీ టు కట్. టు కట్ అంటే కత్తిరించడం. ఓకే, టు బైట్ ఆర్ కట్. బైట్ అంటే కొరకడం, కట్ అంటే కట్ చేయడం, మీకు తెలిసిందే. టు బైట్ ఆర్ కట్. ఐఎమ్ కటింగ్ దిస్, ఐ కట్ దిస్, ఐ హ్యావ్ కట్ దిస్. కట్ 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 ఇంకా చాలా ఈజీ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఇంగ్లీష్లో వర్బ్స్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఈ మూడు కూడా కట్టే వస్తుంది కాబట్టి చాలా ఈజీగా దానిపైన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు ఇంగ్లీష్లో. నెక్స్ట్ బెహనా. బెహనా అంటే ప్రవహించడం. టు ఫ్లో, టు ఫ్లో. బెహనా, టు ఫ్లో అంటే నది ప్రవహిస్తుంది. నది బహ్ రహీ హై, నది ప్రవహిస్తుంది, నది బహ్ రహీ హై, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ రత్న. రత్న అంటే అర్థం ఏంటంటే కంఠస్థం చేయడం, బట్టి పట్టడం. బట్టి పట్టడాన్ని కంఠస్థం చేయడాన్ని ఏమంటాం? రత్న అని చెప్తాం అనమాట. రత్న. ఓకే, టు మెమరైజ్ ఆర్ క్రామ్. ద క్రామింగ్ సంథింగ్ ఆర్ టు మెమరైజింగ్ సంథింగ్. ఓకే, టు మెమరైజ్ ఆర్ క్రామ్, బట్టి పట్టడం లేదా కంఠస్థం చేయడం. నెక్స్ట్ సూక్నా. సూక్నా అంటే ఆరడం. ఆరడం, ఎండడం, వీటిని మనం సూక్నా అంటాం అనమాట. సుఖానా అంటే ఎండబెట్టడం, ఆరబెట్టడం. సూక్నా అంటే దానికి అదే ఎండడం, దానికి అదే ఆరడం. అది కపడే సూగ్గయ్యాయి అంటే బట్టలు ఆరిపోయాయి. జాకర్ లేఆవో, వెళ్ళి తీసుకురా, వెళ్ళి తీసుకురా. కపడే సూగ్గయ్యే హే, బట్టలు ఆరిపోయాయి. టు డ్రై, టు డ్రై, ద క్లోత్స్ ఆర్ డ్రైడ్, గో అండ్ గెట్ దెమ్, ఇలా చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఉబల్నా. ఉబల్నా అంటే ఉడుకుట, పొంగుట. ఉబల్నా అంటే ఉడకడం లేదా పొంగడం అని అర్థం వస్తుంది, కానీ పొంగడాన్ని ఉఫన్నా అని కూడా చెప్తుంటారు అనమాట. పొంగడాన్ని ఉఫన్నా అని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఉడకడం అనే అర్థంలో మనం ఉబల్నా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా. టు బాయిల్, టు బాయిల్. నెక్స్ట్ ఉబాల్నా. ఉబల్నా అంటే దానికి అదే ఉడికితే ఉబల్నా, మనం ఉడికిస్తే లేదా మరిగిస్తే ఉబాల్నా. ఉబాల్నా ఉడికించుట, కాచుట. ఓకే, దూదు ఉబాలో అంటే పాలు కాయు, పాలు మరిగించు అని అర్థం వస్తుంది అనమాట. టు మేక్ బాయిల్. ఓకే, మేక్ ద మిల్క్ బాయిల్. మేక్ ద మిల్క్ బాయిల్ అంటే పాలు కాయు అని అర్థం. ఓకే, చడ్నా. చడ్నా అంటే ఎక్కుట. చడ్నా, ఎక్కుట. టు క్లైంబ్, టు క్లైంబ్. డోంట్ క్లైంబ్ దేర్, అక్కడికి ఎక్కు, అక్కడికి ఎక్కు. ఓకే, మచ్చడో, ఉస్పర్ మచ్చడో, దాని మీదకి ఎక్కు, దాని మీదకి ఎక్కు, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ బంద్ కర్నా. బంద్ కర్నా అంటే ఆపుట, మూసివేయుట. బంద్ కర్నా. ఖోల్నా అంటే తెరవడం, లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం మనం. ఇది బంద్ కర్నా అంటే మూసివేయడం, ఆపివేయడం, కట్టేయడం, ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. ఓకేనా. దర్వాజా బంద్ కర్, తలుపు మూసే, లేదా లైట్ బంద్ కర్, లైట్ ఆపే, లైట్ ఆపే. ఇలా బంద్ కర్నా అంటే కట్టేయడం లేదా ఆపేయడం అని అర్థం వస్తుంది. టు క్లోజ్ ఆర్ షట్ ఆర్ స్టాప్. షట్ డౌన్ సంథింగ్ ఆర్ స్టాప్ సంథింగ్ ఆర్ క్లోజ్ సంథింగ్. ఓకే, దీన్ని ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట, బంద్ కర్నా. నెక్స్ట్ కపడే పెహన్నా. కపడే పెహన్నా అంటే బట్టలు ధరించడం అనమాట. బట్టలు ధరించడం. ఓకే, టు పుట్ ఆన్, టు వేర్ క్లోత్స్ ఆర్ పుట్ ఆన్ క్లోత్స్, ఇలా చెప్పొచ్చు. టు వేర్ క్లోత్స్. టు వేర్, వేర్ అంటే ధరించడం కదా. టు వేర్ క్లోత్స్, బట్టలు ధరించడం. నెక్స్ట్ జోడ్కర్ రఖనా. జోడ్కర్ రఖనా అంటే కలిపి ఉంచడం. కలిపి ఉంచడాన్ని ఏమంటారు? జోడ్కర్ రఖనా అంటారు అనమాట. టు కీప్ సంథింగ్ టుగెదర్. ఓకే, టు కీప్ సమ్ థింగ్స్ టుగెదర్ అంటే మనం కొన్ని థింగ్స్ని కలిపి ఉంచడం, కలిపి ఉంచడం, కలిపి ఉంచడం. ఓకే, జోడ్కర్ రఖనా. జోడ్నా అంటే అతికించడం, కలపడం అని చెప్పుకున్నాం కదా. టు అటాచర్, యాడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇదేంటి అంటే జోడ్కర్ అంటే కలిపి, రఖనా ఉంచడం, రెండు కలిపి చెప్తున్నాం. క్లియర్. నెక్స్ట్ సాబిత్ కర్నా. సాబిత్ కర్నా అంటే నిరూపించడం. ఓకే, టు ప్రూవ్ సంథింగ్. ఓకే, ఒకవేళ మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రాక మీ డే టు డే లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, మీ జాబ్స్లో, మీరు బిజినెస్లో అనుకున్నట్టయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అని మీరు ఎక్కడున్నా కూడా చక్కగా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీ ఫోన్ నుంచి, మీ ల్యాప్టాప్ నుంచి మేము లైవ్లో మీ క్లాసెస్ తీసుకుంటాం. లైవ్లో మీతో మాట్లాడిస్తూ ఉంటాం, మీతో మాట్లాడుతూ ఉంటాం, మీ డౌట్స్ లైవ్లోనే క్లారిఫై చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా వీడియో కాదనమాట. ఇలా వీడియో అయితే మీరు నాతో మాట్లాడలేరు యాక్చువల్లీ, నేను చెప్పేది వినడం తప్ప. అక్కడ ఏంటంటే లైవ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట, వీడియో కాల్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్గా మీరు మాతో మాట్లాడొచ్చు. ఓకే, మీరు మాతో మాట్లాడొచ్చు, మీకు వచ్చే డౌట్స్ అని అడగొచ్చు. ఓకే, మేము అడిగిన వాటికి మీరు సమాధానాలు చెప్పొచ్చు. సమాధానాలు చెప్తూ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మేము టెస్ట్ చేసి దానికి ఇంకా నెక్స్ట్ ఏమి నేర్చుకోవాలి, లేకపోతే ఏది ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి సజెషన్స్ మేము ఇస్తూ ఉంటాం. ఇలా 3 months కోర్స్ ఉంటుంది. ఈ 3 monthsలో మీరు చక్కగా హిందీ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు చక్కగా చాలామంది, ఇప్పటికీ కొన్ని వేల మందికి హిందీ లాంగ్వేజ్ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. అలాగే ఇంగ్లీష్ అయితే 2 months కోర్స్ ఉంటుంది. కంప్లీట్గా బిగినర్ లెవెల్ నుంచి
అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా 2 months కోర్స్ మీరు తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ హ్యాపీగా మేనేజ్ చేసేస్తారు. సో ఇలాంటి టూల్స్ చాలా ఇస్తాం అనమాట మీకు. ఓకే, ఇలా ప్రాక్టీస్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేయడం కావాల్సిన చాలా టూల్స్ ఇస్తాం. సో దాంతో మీరు క్లాస్లో ఉన్నప్పుడు చక్కగా నేర్చుకుంటారు మా హెల్ప్తో. ఓకే, క్లాస్ తర్వాత కూడా ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఏది ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఈ సజెషన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఆ టైం అంతా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగా నేర్చుకుంటారు. ఓకే, ఇప్పటికే thousands of people మేము ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో చక్కగా జాబ్స్ చేస్తూ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో చక్కగా మేనేజ్ చేస్తాం. తమిళ్ కూడా టీచ్ చేస్తాం. ఓకే, ఒకవేళ మీరు తమిళ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తమిళ్ కూడా టీచ్ చేస్తున్నాం. నెక్స్ట్ రంగన అంటే రంగులు వేయటం. రంగులు వేయటం అనమాట. టు పెయింట్ ఆర్ డై. నెక్స్ట్ ధ్యాన్ దేనా శ్రద్ధ ఉంచుట, గమనించటం. ధ్యాన్ దేనా శ్రద్ధ ఉంచటం, గమనించడం. ఓకే, ధ్యాన్ రఖో ఇస్పర్ అంటాం, అంటే దీన్ని గమనించు అని అర్థం. ధ్యాన్ దో ఇస్పర్, ధ్యాన్ రఖో ఇస్పర్, దీనిపైన దృష్టి పెట్టు, చూడు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ధ్యాన్ దేనా అంటే శ్రద్ధ ఉంచడం. ఓకే, టు పే అటెన్షన్ ఆర్ నోటీస్. నెక్స్ట్ విచార్ అంటే ఆలోచించడం. ఆలోచించుట. టు థింక్ ఆర్ పాండర్ ఆన్ సంథింగ్, లేదా టు థింక్ సంథింగ్. ఓకే, విచార్ కర్ణ అంటాం. సోచన అని కూడా చెప్తాం హిందీలో. సోచన అన్న కూడా ఆలోచించడం, లేదా విచార్ అంటే ఆలోచన, విచార్ కర్ణ అంటే ఆలోచించడం. అర్థమైందా? నెక్స్ట్ ఉపయోగించుట. టు యూజ్ ఆర్ టు యూటిలైజ్. ఉపయోగించుట. టు యూజ్ ఆర్ టు యూటిలైజ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ అందర్ లోపల, రఖనా ఉంచుట. అంటే లోపల ఉంచడం. టు కీప్ ఇన్సైడ్. లోపల ఉంచడం. టు కీప్ ఇన్సైడ్. ఓకే, నెక్స్ట్ ఓకే, భోజన్ లేదా ఖానా. పకానా అంటే వండడం అనమాట. బనానా అని కూడా చెప్తాం. బనానా అంటే ప్రిపేర్ చేయడం. బనానా అంటే భోజనం ప్రిపేర్ చేయడం. ఖానా బనానా అంటాం, అంటే అది భోజనం ప్రిపేర్ చేయడం అర్థం వస్తుంది అనమాట. అదే మీరు భోజన్ పకానా అన్నారనుకోండి, పకానా అంటే వండుట అని అర్థం వస్తుంది. అర్థమైందా? టు కుక్ ఫుడ్. టు ప్రిపేర్ ఫుడ్ ఆర్ టు కుక్ ఫుడ్. కుక్ ఫుడ్ అంటే ఎగ్జాక్ట్లీ వండడం అనే అర్థాన్ని తీసుకొస్తుంది. ప్రిపేర్ అంటే వీ కెన్ ప్రిపేర్ ఎనీథింగ్. ఓకే, హమ్ కిసి భీ బనా సక్తే హై. ఓకే, ఖానా పకా సక్తే హై అంటే మనం భోజనం అయితే వండగలం. ప్రిపేర్ చేయడం అంటే బనానా అంటే ఏంటంటే ప్రిపేర్ చేయడం అంటే ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు కదా మనం. అర్థమైనా? ఏదైనా థింగ్స్ ప్రిపేర్ చేయొచ్చు. అంటే ప్రిపేర్ చేయడం అంటే తయారు చేయడం అనమాట. తయారు చేయొచ్చు. అలా తయారు చేయడం అనే అర్థంలో బనానా వస్తుంది. పకానా అంటే వండడం అనే అర్థం వస్తుంది. టు మేక్ సంథింగ్ ఆర్ ప్రిపేర్ సంథింగ్ అనే అర్థాలు బనానాకు వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పకానా బనానా ఏంటి సార్, వాటి రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలా చోట్ల పకానా అని యూజ్ చేస్తున్నారు, బనానా అని యూజ్ చేస్తున్నారు. ఏది యూజ్ చేయాలంటే రెండు యూజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. భోజనం విషయంలో రెండు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఠీక్ కర్నా అంటే సరిచేయుట, బాగు చేయుట. టు ఫిక్స్ ఆర్ టు రిపేర్ సంథింగ్. ఓకే, ఠీక్ అంటే బాగుండడం అనమాట, సరిగా ఉండడం. ఠీక్ అంటే సరిగా. ఠీక్ కర్నా అంటే సరి చేయడం. సరి చేయడం. టు రిపేర్ సంథింగ్ ఆర్ ఫిక్స్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఆదర్ అంటే రెస్పెక్ట్ అనమాట. అంటే రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవించడం. ఓకే, టు రెస్పెక్ట్. ఓకే, బడోं का ఆదర్ కర్నా హమారా ఫర్జ్ హై, లేదా హమారీ జిమ్మేదారీ హై. పెద్దలను గౌరవించడం మన బాధ్యత. ఓకే, వీ ఆట్ టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. నెక్స్ట్ పార్ కర్నా అంటే దాటడం. టు క్రాస్ ఓవర్ దాటడం అన్నమాట. పార్ కర్నా. ఓకే, ఇస్ నది కో పార్ కర్నా చాహియే. ఓకే, ఇస్ నది కో పార్ కర్నా చాహియే అంటే ఈ నదిని దాటాలి మనం. ఓకే, క్రాస్ ఓవర్ అంటాం. నెక్స్ట్ దిఖాయి దేనా అంటే కనపడడం. టు విజిబుల్ ఆర్ అపియర్. ఓకే, దిఖాయి దేనా అంటాను. ముజే దిఖాయి నహీ దే రహా హై, నాకు కనిపించట్లేదు. ముజే దిఖాయి నహీ దే రహా హై అంటే నాకు అర్థం నాకు కనిపించట్లేదు అని అర్థం అనమాట. ఇట్స్ నాట్ విజిబుల్ టు మీ అంటే ఇది నాకు కనిపించట్లేదు. ఇట్స్ నాట్ అపియరింగ్ లేదా ఇట్స్ నాట్ విజిబుల్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ దబ్నా అంటే అర్థం ఏంటి? అణిగిపోవుట. దబ్నా అంటే అణిగిపోవడం. ఓకే, టు బి ప్రెస్డ్ ఆర్ సప్రెస్డ్. దబ్నా అంటాం, అణిగిపోవడం. ఓకే, ఇలా మనం ఒక 600 వర్బ్స్ నేర్చుకోబోతున్నాం. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా వర్బ్స్ అనేది చాలా 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 ఎసెన్షియల్. వర్బ్స్ లేకుండా ఒక లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఒక డ్రీమ్ అంతే, కళ అంతే తప్ప అది ఎప్పుడు నిజం అవ్వదు. ఓకే, కాబట్టి ఈ వర్బ్స్ అనేవి తప్పనిసరిగా రావాలన్నమాట. దీంట్లో ఉండే ప్రతి వర్బ్ కూడా చూడండి చాలా 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 యూస్ఫుల్. ప్రతిరోజు మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి 600 వర్బ్స్ మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఈ వీడియోస్లో చూపిస్తున్న ఈ వర్బ్స్ అన్నీ కూడా మన బుక్లో, ప్రింటెడ్ బుక్లో అవైలబుల్గా ఉన్నాయి. పేజ్ నెంబర్ 200 నుంచి 208 వరకు.
ఓకే, అంటే ఒకవేళ మీరు ఓల్డ్ వెర్షన్ దగ్గర ఈ బుక్ వచ్చేసరికి మేము 2017లో పబ్లిష్ చేసాం. అప్పటి నుంచి ఈ బుక్ మీరు పర్చేజ్ చేస్తున్నారు మీరు అందరూ కూడాను. సో ఒకవేళ ఓల్డ్ బుక్స్ అయితే కనుక పేజ్ నెంబర్స్ అటు ఇటు అవ్వచ్చు. ఓకే, రీసెంట్ వెర్షన్ అయితే మాత్రం పేజ్ నెంబర్ 200 నుంచి 208 వరకు ఈ వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇవన్నీ చక్కగా మీరు చూస్తూ వెళ్ళొచ్చు. ఇంకా ఫర్దర్గా మీరు ప్రాక్టీస్ చేయాలన్నా లేకపోతే వింటూ నేర్చుకోవాలనుకున్నా వీటికి మనకు బ్లాగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లాగ్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఇచ్చాను నేను. ఈ కంప్లీట్గా ఇది ఒక్కటే కాదనమాట, ఇలాంటి పోస్టులు చూసారు ఇక్కడ ఒక 50 వర్డ్స్తో ఒక పోస్ట్ ఉంది, అంటే 50 వర్బ్స్తో ఒక పోస్ట్ ఉంది. ఇలాంటి పోస్టులు దగ్గర 300 వరకు కూడా ఈ బ్లాగ్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎంత నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వాటిని మళ్ళీ మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ప్రాక్టీస్ మోడ్కి వెళ్ళారనుకోండి, ప్రాక్టీస్ మోడ్లో ఇక్కడ మీరు చూడొచ్చు యాక్చువల్గా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారా, తెలుగు నుంచి హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ నుంచి హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా, తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, తెలుగు టు హిందీ అంటే క్లిక్ చేశారనుకోండి. చూడండి, నిరూపించుట అంటే ఏంటి, సాబిత్ కర్నా. ఓకే, సలహా ఇచ్చుట అంటే సలహా దేనా. చూసారా, ఇప్పుడు మనం ఏదైతే ఈ వీడియోలో నేర్చుకున్నామో వాటన్నిటిని మీరు ఇలా రీకలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. స్నానం చేయుట నహానా, భరించుట సహన్ కర్ణ, కలిపి ఉంచుట జోడ్కర్ రఖనా, రంగులు వేయుట రంగనా, శ్రద్ధ ఉంచుట గమనించుట ధ్యాన్ దేనా, చేరుట పహుంచున, గీయుట లాగుట కీంచున, పడుట గిర్న. చూసారా, ఇలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మరొక్కసారి క్లిక్ చేసి మరొక్కసారి అటెంప్ట్ చేశారనుకోండి, ఈసారి వేరే వస్తాయి, ఇంతకుముందు రాకుండా వేరే వస్తాయి అనమాట. ఇలా కంప్లీట్గా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయాలనుకున్నట్టయితే మాత్రం ఈ బ్లాగ్ వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన లింక్ ఇక్కడే ఇచ్చాను నేను. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఇలాంటి సిరీసెస్ చాలా ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ చూడాలనుకున్నా ఇక మీద రాబోయేవన్నీ కూడా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ వస్తూ మీరు చక్కగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మన ఛానల్ ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది, ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫేస్బుక్లో కూడా మన పేజ్ ఉంది, ఫాలో అవుతూ ఉండండి. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను నేను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్కి మీరు చెప్పినట్టు అవుతుందన్నమాట. ఓకే, నాకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, సో ఇలాంటి వీడియోస్ పంపించు, నేను నేర్చుకుంటాను ఇంగ్లీష్ అండ్ హిందీ నేర్చుకోవడం, నాకు ఇలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి మీరు యూట్యూబ్కి చెప్పినట్టు అవుతుందన్నమాట లైక్ చేయడం వల్ల. ఓకేనా? అప్పుడు మీకు ఇలాంటి వీడియోస్ పంపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏవో వీడియోస్ పంపిస్తూ ఉంటుంది, అన్నెసరీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటే మన టైం అంతా కిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ वीडियो. फिर मिलेंगे. धन्यवाद.